ఆ చరిత్ర ప్రకారంగా యేసు ప్రభువారు శుక్రవారం సిలువే పడ్డారు కానీ ఆయన బుధవారం సిలువే పడ్డారు. ఓకేనా? సో అది క్లారిటీ మీరు తెచ్చుకోండి. మరి బుధవారం సిలువే పడ్డారు, బుధవారం రోజు మీరు గుడ్ మేనేజర్ సెలబ్రేట్ చేసుకోవచ్చా? సో ఇట్స్ నాట్ అబౌట్ డే అండి. ఇప్పుడు క్రిస్మస్ అనేది మనం 25th సెలబ్రేట్ చేసుకుంటాము. మరి యేసుప్రభు వారు ఇలా 2000 సంవత్సరాల క్రితము ఆయన క్యాలెండర్ లో చూసినప్పుడు లైక్ 25/12/2000 అనే బర్త్ సర్టిఫికేట్ ఉంటుందా? నో, ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కొన్ని రోజులని మనకంటే ఏర్పరిచారు. అది ఎగ్జాక్ట్ గా జరిగిందని మనం చూడమని, అంటే అదే రోజు అదే సమయం ఉన్న మనకు అవసరం లేదండి. సత్యం ఏంటంటే వాక్యం చెప్తుంది, చరిత్ర చెప్తుంది, యేసు ప్రభువు సిలువ పడ్డారు. హల్లెలూయా. ఏ మతంలో వెంబడించే వారైనా సరే ఎవరు కొట్టి లేని సత్యం ఏంటంటే యేసు ప్రభువు వారు సిలువేయబడ్డారు. హల్లెలూయా. సో బైబిల్ ప్రకారమే కాదండి, ఇతర గ్రంథాలు మనం చూసుకున్న హిస్టరీ ప్రకారంగా కూడా యేసు ప్రభువు వారు సిలువేయబడ్డారు. ఓకేనా? హల్లెలూయా. సో ఏ రోజు అయితే ఏంటి చెప్పండి మనకి, మన యేసు ప్రభు సిలువేయబడ్డారు లేదా అదే మన ప్రాముఖ్యత. హల్లెలూయా.